నమస్తే అండి. విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి ఊరించి ఎట్టకేలకు తప్పుకున్నారు. పోటీ నుంచి విరమించుకున్నారు కూటమి ప్రభుత్వం చంద్రబాబు. అయితే చంద్రబాబు వాళ్ళ నాయకులతో చెప్పినటువంటి మాటల ప్రకారంగా ఏంటంటే, ఇకపై సరికొత్త రాజకీయం చేయాలని భావిస్తున్నాము. అప్రజాస్వామికం అనే మాట వైసీపీ నుంచి ఆ పదం రాకుండా చూసుకోవాలి. పార్టీ అంతర్గత సమావేశంలో ఈ మాట చెప్పారు. కాబట్టి ఎంపీటీసీలు, జడ్పీటీసీలను ఏక మొత్తంలో ఒకేసారి ఎక్కువగా తీసుకుంటే అప్రజాస్వామికంగా ఇలా లాక్కుంటున్నారు అనేటటువంటి మాట జగన్ నోటి నుంచి వస్తుంది. ఆ ఛాన్స్ వైసీపీకి ఆయుధంగా ఇవ్వకూడదు అనేటటువంటి మాటను నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు గారు చెప్పుకొచ్చారు. అయితే 2014లో అప్పటి ప్రభుత్వం బీజేపీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఇట్లాగా పార్టీ ఫిరాయింపులకు ఎమ్మెల్యేని లాగడం జరిగింది. అయినా స్పష్టమైన మెజారిటీ ఉన్నా కానీ ఇక నుంచి అలా చేయకూడదు అన్నటువంటి భావన